తెలంగాణలో కాళేశ్వరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కమిషన్ రిపోర్ట్పై ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే న్యాయ విచారణ కోసం కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈ నివేదిక అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ స్టడీ చేసిన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశం నిర్వహించి చర్చించనున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో కాళేశ్వరంపై కూడా చర్చించనున్నారు. కమిషన్ నివేదిక, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి రానున్నట్లు సమాచారం. మొత్తం 119 మందిని విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది కమిషన్. గత ప్రభుత్వంలోని పెద్దలు మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను సైతం కమిషన్ విచారించింది. విజిలెన్స్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదికను అధ్యయనం చేసిన కమిషన్ అప్పటి కేబినెట్ మీటింగ్ మినిట్స్ను తెప్పించుకుని పరిశీలించింది. ప్రధానంగా 3 అంశాలను నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. డిజైన్లో మార్పులు, నిర్మాణ లోపాలు, ఎస్టిమేషన్ పెంపునకు సంబంధించి ఆర్థికపరమైన అంశాలపై కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. హైలెవెల్ కమిటీ అనుమతి లేకుండా బడ్జెట్ రిలీజ్ చేసినట్లు కమిషన్ విచారణలో వెల్లడైంది. ఐఏఎస్లో ఇంజనీర్ల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా అప్పటి ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు జరపడంతో రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం లేదని కమిషన్ గుర్తించింది. అధికారుల తప్పిదాలపై లీగల్ అంశాలతో ప్రభుత్వానికి కమిషన్ పలు సిఫార్సులు చేసినట్లు టాక్. నివేదికలో కమిషన్ సూచించిన చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశంలో చర్చించి నోట్ చేసుకోనున్నారు. అనంతరం కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంలో లోటుపాట్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశించనుంది. కొంతమందిపై క్రిమినల్ చర్యలు తప్పవని తెలుస్తోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, ఈరోజు సాయంత్రం సచివాలయంలో 4 గంటలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ఇచ్చిన పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదికపై చర్చించనున్నారు. దీనికి అధికారులు, ఇరిగేషన్ శాఖ, మరొక వైపు ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఈరోజు సాయంత్రం జరిగే మీటింగ్లో హాజరవుతారు. మొత్తానికి కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణలో కాక రేపుతుందని చెప్పొచ్చు. ఈ కమిషన్ రిపోర్ట్ పైన ఈరోజు ఉన్నత స్థాయి సన్నాహక సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో పాటు త్రిసభ్య కమిటీ రిపోర్టు ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆ అధ్యయనానికి సంబంధించిన వివరాలను చర్చించనున్నారు. ఆ వివరాల్లో ఏమున్నాయి, ఏ అంశాలు ఉన్నాయి, దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ పడముంటుంది అనే విషయాలపైన ఇందులో చర్చిస్తారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన విషయాలన్నీ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముందు వివరిస్తారు. మొత్తానికైతే ఇప్పటికే ఈ కమిషన్ అనేక అంశాలపైన స్పష్టత ఇచ్చింది. ఒకవైపు ఇందులో 119 మంది అధికారులను, ఇతరులను విచారించింది. మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను కూడా విచారించింది కమిషన్. విచారించి దీనికి సంబంధించిన రిపోర్టును కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం రిపోర్టుకు సంబంధించి అధ్యయనానికి ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీ వేసింది. ఆ త్రిసభ్య కమిటీ ఇప్పుడు అధ్యయనం జరుపుతుంది. ఈరోజు సాయంత్రం అధ్యయనం జరిపిన కీలక అంశాలపైన మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగే సన్నాహక సమావేశంలో వివరిస్తారు. ఆ వివరించిన అంశాలను, కీలక అంశాలను రేపు కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. కేబినెట్ సమావేశం చర్చించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపైన ఇప్పటికే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఒకవైపు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. దీనివల్ల ఎవరిపైన ఎఫెక్ట్ పడబోతుంది, ఎవరిని అదుపులోకి తీసుకుంటే ఎవరిని అరెస్ట్ చేస్తుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. హరీష, థ్యాంక్ యూ చారి.